క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతని హృదయము ఎంతో పవిత్రముగా ఉన్నది. కానీ కాలము గడిచే కొలది ఆ హృదయము ఈ లోక ఆశలకు లోనై సైతాను వలలో చిక్కుకొని ప్రేమ, శాంతి, సహనము, నిస్వార్థము మొదలగునవి సద్గుణాలతో కాకుండా స్వార్థము, కోపము, పగ, ద్వేషము అనే దుర్గుణాలతో నింపుకొని జీవిస్తూ ఉన్నాడు. దీనికి నిదర్శనము మన రోజువారీ జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు. ఎందుకంటే మనిషిని వస్తువుగా చూస్తున్నాడే కానీ ప్రతి ఒక్కరూ దేవుని పోలికలో సృష్టింపబడ్డారు అని గుర్తించడం లేదు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువారు మన తోటి వారితో ఏ విధముగా జీవించాలి అని క్లుప్తముగా వివరిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనము 2 పదాలను గమనిస్తూ ఉన్నాము. ఒకటి నరహత్య, రెండవది ఆగ్రహం. నరహత్య అంటే ఒకరిని ఒకరు భౌతికంగా చంపుకోవడమే కాకుండా మన మాటలతో, మన క్రియలతో, మన ఆలోచనలతో ఎదుటి వారిని అర్థము చేసుకోకుండా వారిని హింసిస్తూ చంపుతూ ఉంటాము. ఇక రెండవది చూసినట్లయితే ఆగ్రహము. ఇది ఎప్పుడూ నిలిచి ఉండే కోపము, ప్రతీకారాన్ని కోరే కోపము, శాంతింపని కోపము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువారు మన హృదయాలను సద్గుణాలతో నింపుకొని దుర్గుణాలను విడిచిపెట్టాలని నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నా హృదయము దుర్గుణాలతో నిండి ఉందా లేక సద్గుణాలతో నిండి ఉందా? మరియు నా వలె నా పొరుగు వారిని ప్రేమిస్తున్నానా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా హృదయము దుర్గుణాలతో నిండి ఉండి నేను ఇతరులను వస్తువులుగా చూస్తున్నాను. ఎందుకు అంటే వారిని దేవుని పోలికలో సృష్టింపబడ్డాడు అని గుర్తించటం లేదు. ఒకవేళ మన హృదయము దుర్గుణాలతో నిండి ఉండి మన ఇతరులను మనము వస్తువులుగా కాకుండా ప్రతి ఒక్కరూ దేవుడు తన పోలికలో సృష్టించాడని గుర్తిస్తూ క్రీస్తు పంచిన ప్రేమను ఇతరులతో సమానంగా పంచుతూ సహనముతో జీవించుటకు కావలసిన అనుగ్రహమును దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం.